ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ గుంటూరులో తమ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు మహేష్ రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘ కార్యకర్తలు నాయకులను ఘనంగా సన్మానించారు. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన ఏపీజీటీజీడీఏ ప్రభుత్వ సేవా డాక్టర్ల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం సాగిస్తున్న సంఘమని సంఘ కార్యకర్తలు పేర్కొన్నారు. హోదాలు, పదోన్నతులు, వేతన భత్యాలు, పని వాతావరణం మెరుగుదల వంటి ప్రధాన సమస్యల పరిష్కారానికి చట్టపరమైన మార్గాల ద్వారా ఎన్నో విజయాలు సాధించామని గుర్తు చేశారు. భవిష్యత్తులో మరింత బలమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగే కొత్త కార్యాలయం కార్యకలాపాలు మరింత వేగవంతం చేస్తుందని తెలిపారు. ప్రజలకు అందాలి అంటే ఆ ప్రజల ఆరోగ్య సేవ డెలివరీ టీమ్ కు లీడర్ అయిన డాక్టర్ సంక్షేమము, డాక్టర్ సంతోషమే తార్కాణంగా ఉంటుంది. అలాంటి డెలివరీలో ప్రభుత్వ వైద్యులు అందరూ కట్టుబడి ఉన్నామని, చక్కటి ఆరోగ్య సేవలు, ప్రభుత్వ సేవలను ప్రజలకు అందిస్తామని ఈ సందర్భంగా డాక్టర్ల సంఘం వినియోగించుకుంటున్నారు. ఈ రోజు ఇది ఒక ఆఫీస్ ఓపెనింగ్ తో ఒక పటిష్టమైన యాక్టివిటీతో ముందుకెళ్తుందని తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా కంబైన్ స్టేట్ నుంచి కూడా ఏపీజీడీఏ అంటే ప్రతి ప్రభుత్వ డాక్టర్ కాదు హృదయ స్పందన. మేము ఎన్నో పోరాటాల్లో ఎన్నో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొని, ఒత్తిళ్లు ఎదుర్కొని, ధైర్యంగా డాక్టర్ల పక్షాన్ని నించొని పోరాటాలు చేసి వాళ్ళకి కావలసిన ఎన్నో 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 అంటే చెప్పుకుంటూ పోతుంటే 1996లో ఏపీజీడీఏ ఫామ్ అయిన తర్వాత ఈ రోజు దాకా కూడా ఒక అద్భుతమైన సంఘంగా మా ప్రయాణం సాగుతుంది. అలాంటి ప్రయాణం కంబైన్ స్టేట్లోని స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత రకరకాల కోర్టు విషయాల్లో కానీ మిగతా విషయాల్లో కానీ కొంతవరకు సాంకేతిక పరంగా సమస్యలు ఎదుర్కొన్నా మా పోరాటాలు ఎక్కడా ఆపలేదు. మా పోరాటాల్లో ముఖ్యంగా మాకు సహాయ సహకారం అందించిన బొప్పరాజు గారిని ఎప్పటికీ మరవలేము. అదే కాకుండా మమ్మల్ని నమ్మి ఒకవైపు ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు ఎలాంటి ఉద్యమాలు చేయకూడదు, ఎలాంటి కార్యక్రమాలకు వెళ్ళడానికి లేదు, కానీ సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఇటువంటి నేపథ్యంలో గత 30 ఏళ్లుగా మేము సంఘాల్లో పనిచేస్తున్నాం. ఏ రోజు కూడా ప్రభుత్వ డాక్టర్ల పక్షాన నాయకత్వం బయటికి రావడానికి భయపడేటువంటి పరిస్థితి ఉండేది. అటువంటి నేపథ్యంలో డాక్టర్ జయధీర్ గారు బయటకు వచ్చి డాక్టర్ల యొక్క సమస్యలు కూడా ఉంటాయి, వాళ్ళవి కూడా పరిష్కారం కావాలి, అనేక సర్వీస్ మ్యాటర్స్ ఉంటాయి, టైం బౌండ్ ప్రమోషన్స్ ఉంటాయి, లేదా జూనియర్ డాక్టర్ల సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి, పీజీ డాక్టర్ల సమస్యలు ఉంటాయి, ఇలా అనేక రకాల సమస్యలన్నీ కూడా